ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, పునర్వసు ఈ యొక్క పునర్వసు నక్షత్రం వచ్చేసి మీకు ఇక్కడ 3 పాదాలు ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తానికి తీసుకున్నట్లయితే ప్రతి రాశి వారికి మనం జనవరి ప్రిడిక్షన్లలో ఉన్నాం కాబట్టి టోటల్గా ఓవరాల్గా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి అంతో ఎంతో మేలు చక్కగా జరుగుతుంది. ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోయి, అనారోగ్యంతో ఎన్ని మానసిక బాధలు పడ్డామో 2024 2025 అంతకంత మనకు కోఆపరేట్ చేస్తుంది. చాలా వరకు వెస్టర్న్ అస్ట్రాలజీ ప్రకారం కొంతమంది చెప్తూ వచ్చారు, అంటే ప్రిడిక్షన్స్ అస్ట్రాలజీ పరంగా కాదు, బాబా వంగ అని లేకుంటే నోస్ట్రాడామస్ అనేసి వీరందరూ ఈ పీరియడ్ బాగలేదన్నారు, అనుభవం వేస్తామన్నారు, పడతాయన్నారు, యుద్ధాలు జరుగుతాయన్నారు అని చెప్పేసి చాలా ప్రలోభ పెట్టారు. 2024లో గవర్నమెంట్కు కింది స్థాయి వాళ్ళతో మాటలు పడే స్థితి వస్తుంది. సైన్యానికి రాజులకు పడిన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఉద్యోగంలో వ్యక్తిగత విభేదాలు రావటం, లేదా అక్కడ డబ్బు మీకు సరిపడా రావట్లేదని మారడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అది లేదు, చాలా బాగా జరుగుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 4వ తేదీ వరకు మీకు 6వ ఇంట్లో ఉండి శత్రు రుణ రోగ స్థానంలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు ఈయన డైరెక్ట్ మీ స్థానానికే వచ్చేస్తుంది. మిమ్మల్ని సప్తదృష్టితో చూస్తున్నారు. రవితో కలిసి బుధుడు మీ రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి. రవి భగవంతుడు వచ్చేసి మీకు తృతీయాధిపతి. ఈయన వచ్చేసి బుధాదిత్యంలో మీ రాశినే చూస్తున్నారు. బిజినెస్లో మిథున రాశి వారు ఇదివరకు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మీరు చక్కగా సమకూర్చుకునే ఏర్పాటు జరుగుతుంది. మీకు సిబ్లింగ్స్ తోటి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్ అవుట్ అయిపోతాయి. చాలా వరకు మీరు ముందుకు అడుగు వేసగలుగుతారు. చతుర్థంలో కేతువు అంటే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే మదర్కు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఈ విషయాలు కొన్ని మీకు ఎదురవుతాయి. అలాగే వ్యవసాయం చేసే వారికి, వీరికి కొంత వడ్డీ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారికి, కొంచెం మిథున రాశి వారిని తీసుకుంటే కొన్ని విషయాలలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీని నుంచి బయటపడాలంటే మీరు కేతువుకు ఆరాధన చేసుకున్నట్లయితే, కేతువుకు వినాయకునికి గరికతో పెట్టి పూజ చేసి ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రవి వచ్చేసి మకర రాశిలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు అంటే అష్టమ స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాగే బుధుడు వచ్చేసి ఇక్కడ మీకు 4వ తేదీనే మారిపోతున్నాడు. రవితో కలిసి ఉంటున్నాడు. ఈ యొక్క జనవరి 4నే ఈయన మాకు ఈ యొక్క వృచ్చికం వీడి ధనుస్సులోకి వెళ్తున్నారు. రవితో కలిసి ఉంటారు మాసాంతం, పక్షాంతం వరకు కూడాను. దీని మూలకంగా మీకు బుధాదిత్య యోగం పట్టనుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు మంచి స్థితి చేరుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను మీకు శనితో కలిసి ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నారు, 9వ ఇంట్లో ఉన్నారు. దీని మూలకంగా చాలా మంచి ప్రయోజనాలు సమకూరుతాయి. ఫిమేల్ ద్వారా మీకు లాభాలు సమకూరుతాయి. నెమ్మదిగా లక్ష్మీ పూజలు అలవాటు చేసుకున్నట్లయితే ఇదివరకటి కంటే మీ జాతకం బాగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇవి చేసుకుంటూ లక్ష్మీ ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ మీరు చేయవలసినటువంటి ముద్రలు కూడా సూచిస్తాను. మీకు ఈ వాయు ముద్ర మనకు ప్రబలంగా ఇప్పుడు ఏమైంది, మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నారు. చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు. ఇందులో జీవిత భాగస్వామితోనూ, ఈ యొక్క ఉద్యోగ విషయంలోనూ, బిజినెస్ రంగం కొంత పికప్ అవుతున్నప్పటికీ కూడాను ఈ యొక్క గురువు అనేవాడు హెల్త్ కొట్టేస్తాడు. ఉద్యోగము, హెల్త్ 2 కొట్టేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే
మీకంటూ ఒక స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేయడానికి ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఆడవాళ్ళు అండ ఉంటుంది. జీవిత భాగస్వామి కోఆపరేషన్ దెబ్బతింటే ఇక్కడ ఆ స్థితి అనేది వారి హెల్త్ బాగలేక అది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి సంబంధించి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా వరకు పరిస్థితులు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. దత్త స్తోత్రము అలాగే ఈ యొక్క గురువుకు పూజ చేయించుకోవటం లేదా కేజింబావు శనగలు, పసుపచ్చని వస్త్రము, దక్షిణ ఇష్టపూర్వార్థం మీరు గురువారం రోజు గురుహోరలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేయవలసిన ముద్ర వచ్చేసి ఈ యొక్క వాయు ముద్ర ఇలా పెట్టేసి గురువు కంప్రెస్ చేయాలి. ప్లేస్ అనేది గురుస్థానం. ఈ గురుస్థానాన్ని కంప్రెస్ చేసి బొటనవేలుతో నొక్కి పెట్టినట్లయితే బృహస్పతి శ్లోకం ఓం దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ ముద్రలో ఈ యొక్క వాయుస్థానాన్ని ఇలా పెట్టేసి ప్రెస్ చేసి ఇలా కూర్చుంటే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ ఈ యొక్క బృహస్పతికి పూజలు చేసుకుని దానం ఇచ్చేసి ఇది కూడా మీకు కుదరలేదు, ఇక ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అనిపించినప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని జపహోమ తపాదులు చేసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి.